వేల్పులలో గరుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు. నెహెమ్యా గ్రంథంలో ఇజ్రాయేల్ క్షేమం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనమైన నెహెమ్యా ద్వారా ఒక అద్భుతమైన మాట గ్రంథస్థం చేయబడింది. 8వ అధ్యాయం 10వ వాక్యం చెబితే, ఏలయనగా ఈ దినము మనం ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుతారు. క్రైస్తవ జీవితంలో దేవుని యందు ఆనందించడం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధి నుండి క్షేమాభివృద్ధి పొందుతాం. ఈరోజు ప్రభువులోకి వచ్చిన తర్వాత శరీరమందు ఆనందించటం, లోకమందు ఆనందించడం, డబ్బు యందు ఆనందించటం, భౌతికమైనటువంటి సుఖాల యందు ఆనందించటం క్రైస్తవునికి తగదు అనేది పరిశుద్ధ గ్రంథం యొక్క భాష్యం. ప్రభువులోకి వచ్చిన మనం దేని యందు ఆనందించాలి? దేని యందు ఆనందిస్తే మనం పరాక్రాంతులై శరీరాన్ని, లోకాన్ని, శత్రువుని జయించగలుగుతాం. శరీరం మీద, సాతాను మీద, సమాజం మీద వేరే విజయాన్ని చూసే ఆ బలం ప్రభునందు ఆనందించినప్పుడు మనం పొందుతాం. దేవుని యందు ఆనందించటం అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో 31వ కీర్తన 7వ వచనంలో, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందించేవాడినై సంతోషంతో ఉండేదను. క్రైస్తవ జీవితంలో కృప చాలా ప్రత్యేకమైంది. పాపిని పరిశుద్ధపరచడంలో సిలువ చేసిన ఆ చమత్కారం శ్రేష్టమైంది. ఈరోజు కృప లేకపోతే నాబోటు వాడు దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటకు అర్హుడా? అపవిత్రులము, బలహీనమైన మనం దేవుని ఘనమైన పరిచర్య చేయటకు ఏ ఇష్టమంతైన అర్హత మనకుందా? కృప మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేసింది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దివ్య వాక్యాన్ని పట్టుకుని పరిశుద్ధాత్మతో కలిసి అడుగులు వేయడానికి కారణం కృపే కేంద్రం. మన జీవితంలో దేవుని యందు ఆనందించినప్పుడు బలవంతులు అవుతాం. కృపను చూస్తూ ప్రభునందు పరవశించడం మనం నేర్చుకోవాలి. ఇక 2వ విషయం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించుము. రెండవదిగా దేవుణ్ణి గణపరచడంలో ఆనందించాలి. లోకంలో ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించడంలో, తిండి తినటంలో, అందంగా తయారై అలంకరణతో లోకానికి కనబడడంలో ఆనందిస్తారు. మనమైతే దేవుణ్ణి ఆరాధించటంలో, సొంతించటంలో, ఆయన మాకు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లిస్తూ పరవశించడం మనం నేర్చుకోవాలి. 3వ విషయాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనం దేవుని యొక్క వాక్యమందు ఆనందించాలి. సెల్ ఫోన్ ఎందు ఆనందిస్తున్నారు. మంచి ఫోన్ ఉంటుండగా మరలా కొత్త మోడలు, కొత్త అప్లికేషన్ కలిగినవి వస్తే వెంటనే పాత ఫోన్ని పక్కన పెట్టి కొత్త ఫోన్ని అప్పు చేసి మరి ఈఎంఐలతో కొంటున్నవారు మనం చూస్తున్నాం. సెల్ ఫోన్లో ఆనందించేవారు ఉన్నారు, టీవీలో సంతోషించేవారు ఉన్నారు, రైడింగ్లో, డ్రైవింగ్లో ఆనందించేవాళ్ళు మనం చూస్తాం. కానీ ప్రభునందు ఆనందించి బలముందే మనం ప్రభువులో ఎలా ఆనందించాలి అంటే, ఆయన కృపను బట్టి సంతోషిస్తూ ఆయన యొక్క ఆరాధనలో, ఆయన కనపరచడంలో కృతార్థులమై దేవుని యొక్క వాక్యం ద్వారా పరవశించాలి. వాక్యమందు ఆనందం, వాక్యంలో ఆనందించడం మనకు దొరకకపోతే ఆధ్యాత్మికంగా మనం ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇక 4వ విషయాన్ని చూస్తే కీర్తన 84:2లో చూస్తే, యెహోవా మందిర ఆవరణములు చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. దేవుని మందిరానికి వెళ్ళాలని, వాక్యం వినాలని, మనసారా ఆరాధించాలని, కృతజ్ఞత అర్పణ అర్పించాలని మనం ఆనందించాలి. లోకం సినిమా హాల్కి వెళ్ళడానికి, క్లబ్లకు వెళ్ళడానికి, షికారులు చేయడానికి, యాత్రలు చేయడానికి ఆనందిస్తే మనం దేవుని యొక్క గుడారం, దేవుని యొక్క ఆవరణం చూడడానికి పరిగెత్తాలి. దావీదు చక్రవర్తి అయినా దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత, దేవుని మందిరం యొక్క క్షేమస్థితి, దేవుని మందిరం యొక్క ఆశీర్వాదాన్ని ఆమూలాగ్రంగా ఎరిగినవాడు కనుక, నేను కేకలు వేస్తున్నాను ఆయన సన్నిధికి వెళ్ళడానికి. నేను దేవుని మందిరం గురించి ఆనందించేవాడు ఉన్నాను. ఆయన సన్నిధి చూడాలని, ఆయన సన్నిధిలో చిరకాలం జీవించాలనేదే నా హృదయ వాంఛ అనేటువంటి మాట కూడా దావీదులో చూస్తాను. ఇక చివరిది, ప్రభునందు ఆనందిస్తూ బలవంతులు అవ్వాలి అంటే కీర్తన గ్రంథం 119:35లో చూస్తే, నీ ఆజ్ఞల జాడును చూచి నేను సంతోషించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయము. దేవుని యొక్క వాక్యం విని అలాగ చేయటం, వాక్యం చదివి అలాగ చేయటం, వాక్యం చెప్పి అలాగ చేయటంలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. వాక్యం ఎంత తెలిస్తే అది ముఖ్యమే, కానీ వాక్యం ఎంత అనుసరణలో, ఆచరణలో, చేతిలో ఉన్న బైబిల్ చేతల్లోకి వచ్చినప్పుడు పరలోకం సాష్టాంగపడే పరిచర్య జరుగుతుంది. ప్రభునందు ఆనందించడం నేర్చుకుంటున్నారా?
ప్రభుని గనపరచడంలో, కృపని జ్ఞాపకం చేసుకుంటలో, వాక్యమందు సంతోషించటంలో, మందిరానికి వెళ్ళటంలో, అంత మాత్రం కాకుండా వాక్యానుసారంగా జీవించడంలో ఆనందించాలి. ప్రవర్తనకున్న ప్రభావం పాతాళం కూడా గడగడలాడేదే. ఈరోజు సంఘం ప్రార్థించే వారిని వాక్య పూర్ణులను, ఆత్మపూర్ణనే కాకుండా ప్రవర్తన సాక్ష్యాన్ని కలిగిన వారి కొరకు ఎదురు చూస్తుంది. త్యాగంతో, సమర్పణతో, వైరాగ్యంతో బ్రతికేవారు ప్రభునందు ఆనందిస్తారు. అట్టివారు నూతన బలం పొంది పక్షిరాజు వలె రెక్కలు చాచి పైపైకి ఎగురుతారు. మీరు కూడా మీ జీవితంలో ఆనందభరితులై ప్రభునందు ఆనందిస్తూ శక్తివంతమైన బలవంతులు కావాలి. ఈ బలం పాపాన్ని జయించడానికి, శ్రమలను జయించడానికి, అపవాదిని ఎదిరించడానికి చాలా అవసరం. ఆత్మలో బలవంతులుగా, శరీరంలో బలహీనులుగా, పరిశుద్ధతలో బలవంతులుగా, పాపంలో బలహీనులుగా మన జీవితం ఉండాలంటే దేవుని యందు ఆనందించడం మనం నేర్చుకోవాలి. అందుకోసం వాక్యం చూద్దాం, దేవుని మందిరానికి వెళదాం, పరిశుద్ధ క్రియల చేత మన జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీ వాక్యాన్ని మేము ఆలోచన చేసినప్పుడు యెహోవా యందు ఆనందించేవారు బలము పొందుతారు. పాపాన్ని జయించడానికి, శత్రువుని ఓడించడానికి, లోకాన్ని జయించడానికి మాకు బలం కావాలి. ఆ బలం ప్రభునందు ఆనందించేటప్పుడు వస్తుంది. నీ కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ సన్నిధిలో నివసించినప్పుడు, నీ ఆత్మచేత నడిపిపోడే వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మా ప్రవర్తన మారి పరిమళించినప్పుడు, తద్వారా మీ నామానికి మహిమ, మాకు దీవెన కలుగుతూ మీ యందు ఆనందించగలం. లోకంలో ఆనందించడం కంటే, డబ్బులో, తిండిలో, సుఖంలో ఆనందించడం కంటే నీ యందు ఆనందించే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని యేసు ప్రశస్త నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ప్రభునందు ఆనందించి ఆత్మ సంబంధమైన బలవంతులుగా మనం మార్చునుగాక. ఆమేన్.